హలో అండి. టొమాటో రైస్ ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూసేద్దామా? స్టవ్ పైన హండీ పెట్టి ఆయిల్ అండ్ ఘీ ఈక్వల్ రేషియోలో తీసుకోండి. ఇది బాగా వేడెక్కాక హోల్ గరం మసాలా స్పైసెస్ అలాగే క్యాష్యూస్ కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని బాగా రోస్ట్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే వేసేసి సిమ్లోనే ఉంచి రోస్ట్ చేసుకోండి. ఆనియన్స్ బాగా రోస్ట్ అయ్యాక పుదీనాను కూడా వేసుకొని రోస్ట్ చేసుకోండి. ఇదంతా మగ్గడానికి త్వరగానే అయిపోతుందండి. సో ఆనియన్స్ ఇవంతా కూడా బాగా మగ్గించుకున్నాక టొమాటోస్ని దించేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ టొమాటోస్ అనేటివి త్వరగా కుక్ అయిపోతాయండి. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీరు సిమ్లోనే ఉంచి కుక్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది సిమ్లో పెట్టి కుక్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు మీరు పసుపు అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ ధనియాల పొడి వల్ల మనకు ఆ టొమాటో రైస్ కానీ ఫ్లేవర్ బాగుంటుందండి. మీ స్పైసీనెస్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇదంతా కూడా సిమ్లోనే ఉంచి అడుగంటకుండా బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఈ స్టేజ్లో మనం వాటర్ వేయం కాబట్టి త్వరగా అడుగంటిపోతుందండి. అందుకని మిక్స్ చేస్తూనే ఉండాలండి అడుగంటకుండా. ఇప్పుడు మనం రైస్కి తగ్గ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. ఎప్పుడైనా సరే బాస్మతికి 1:1.5 తీసుకుంటేనే పొడి పొడిగా బాగా వస్తుందండి. మామూలు రైస్కి అయితే 1:2 తీసుకోండి వాటర్. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి హైలో పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ బాగా తెల్లుతుందండి. ఈ స్టేజ్లో మీరు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా దించేసుకోండి. సో అరగంట పాటు అయితే నానాలండి. అప్పుడే మనకు త్వరగా కుక్ అవుతుంది. సో బాస్మతి రైస్ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. కొంచెం సాఫ్ట్గానే కలుపుకోండి. మరీ గట్టిగా కలిపితే ఆ రైస్ అనేది బ్రేక్ అయిపోతుందండి. ఈ స్టేజ్లో మీరు ఫైనల్గా ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసేసుకోండి. సరిపోతే ఓకే. ఏదైనా తక్కువ అయితే మాత్రం ఈ స్టేజ్లో వేసేసుకోవడం వల్ల మొత్తం కలుస్తుంది సాల్ట్. మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. 50% కుక్ అయ్యాక ఇప్పుడు హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసుకోవాలి. సో స్క్వీజ్ చేసుకున్నాక ఇలా లైట్ ప్రెషర్ ఇస్తూ కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. అంతే అండి. గట్టిగా అయితే కలపవద్దు, ఎందుకంటే రైస్ బ్రేక్ అయిపోద్ది. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లోని 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయింది చూడండి. సో కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాల పాటు సిమ్లోనే కుక్ చేసేసుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత ఓపెన్ చేస్తే చూసారా ఎలా వచ్చిందో టొమాటో రైస్ పొడి పొడిగా వచ్చింది చూడండి. మీరు ఈ ప్రాసెస్ని ఒకసారి ట్రై చేయండి. చాలా పొడి పొడిగా వస్తుందండి ఇలా లెమన్ యాడ్ చేయడం వల్ల. అంతేనండి. మీరు ఎగ్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సైడ్ డిష్గా ఎగ్ కానీ లేదా ఆనియన్, లెమన్ ఇవి సైడ్ డిష్గా తీసుకొని మంచింగ్కి తీసుకుంటే టమాటా రైస్ అనేది చాలా బాగుంటుంది. సో నేనైతే మా బాబుకి ఇవాళ లంచ్కి ఇదే ప్రిపేర్ చేశానండి. ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.